ఈరోజు 56% బలహీన వర్గాలను కానీ, లేకపోతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి విషయం కానీ, మైనార్టీలకు సంబంధించిన సమాచారం కానీ, లేకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కానీ, వాళ్ళ ఉద్యోగ పరిస్థితులు కానీ, లేకపోతే రకరకాలైనటువంటి మిగతా ఆర్థిక పరమైన వనరులు కానీ ఎవరెవరికి ఎంత అందుబాటులో ఉన్నాయనేటువంటి సమగ్రమైన సమాచారాన్ని తయారు చేయగలిగామనంటే దానికి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన భావం ఉన్నది కాబట్టి మేము చేయగలిగాం అధ్యక్ష. ఇక్కడ దోపిడీ చేయడానికి రాలేదు అధ్యక్ష. మేము ఈ సమాజానికి మేలు చేయాలనేటువంటి ఆలోచనతో వచ్చాము. అందుకోసమే ఈ సమాజంలో కొన్ని దశాబ్దాలుగా ఎస్సీ క్యాస్ట్ కేటగరైజేషన్ కోసం పోరాటం చేస్తా ఉంటే నిజమే, ఎవరైతే ఎక్కువ వెనకబడి ఉన్నారో వాళ్ళకి రావాల్సిన వాటా దక్కాలని, వనరులు అందాలనేటువంటి ఆలోచనతోనే వాళ్ళ కేటగరైజేషన్ కూడా చేయగలేదు. కొన్ని దశాబ్దాలుగా అత్యంత సెన్సిటివ్ అంశం కూడా అధ్యక్షది, అత్యంత సున్నితమైనటువంటి అంశాన్ని కూడా కొన్ని దశాబ్దాల పాటు అనేక మంది పరిష్కరించలేనటువంటి అంశాలను కూడా ఈరోజు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ కేబినెట్, కాంగ్రెస్ పార్టీ మేము అందరం కలిసి చేయగలిగామంటే మాకు ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టి చేయగలిగాం అధ్యక్ష. లేదా చేసేవాళ్ళం కాదు. మేము కూడా ఆషామాషిగా వచ్చి అడ్డగోలుగా ఏది పడితే అది మాట్లాడి వెళ్ళిపోయేవాళ్ళం అధ్యక్ష. కానీ అట్లా చేయదలుచుకోలేము.